హాయ్ అండి, ఈరోజు సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మైదా పిండి తీసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత వాటర్ పోసి మన చపాతీ పిండిలాగా కలపాలి. ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ పోసి ఒక 10-15 మినిట్స్ వరకు ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది మంచిగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి ఒక 10-15 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉండనివ్వాలి. చపాతీలా చేసుకొని లైట్గా కాల్చుకోవాలండి. ఇట్లా లైట్గా కాల్చుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. పీసెస్లన్నీ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకున్నాయండి. దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి, మీ ఇష్టం. కొంచెం కారం, పసుపు, అల్లం పేస్ట్, సరిపడా సాల్ట్, ధనియాల పౌడర్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం లావటుకులు వేసుకోవాలంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసి దీంట్లో స్టఫ్ పెట్టి ఇట్లా మూసేయాలి. ఇలా ఫిల్ చేసుకొని దీన్ని ఇట్లా అనేసి పెట్టాలండి. మైదా పిండిలో కొన్ని వాటర్ పోసి కలపానండి. ఇట్లా దీనికి పెట్టేసి ఇలా పెట్టేసి క్లోజ్ చేస్తే సమోసా రెడీ ఫ్రెండ్స్. ఒక్కొక్కటి తీసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేయాలి ఫ్రెండ్స్. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.